ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది, అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్స్, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది, వారి గుండెల్లో గాయమైతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2 3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి దుగ్గు రాజేందర్ గారని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి, వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు. మరి వారి నాయకత్వంలో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం. మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు, టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది. కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి. 16 నుంచి 18 గంటలు వర్క్ చేయించి వారిని స్ట్రెస్ చేసి హార్ట్ అటాక్లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుండుంటది, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది. ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ని బీఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ ని కర్ణాటకలో దవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే 2 బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఉప్పల్ ఒకటి, మియాపూర్ ఒకటి, 2 కూడా మూతపడినటువంటి పరిస్థితి. అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్ళకుండే ఇంజనీర్లతో, బయట నుండి తెచ్చుకున్న ఇంజనీర్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 14లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము విలీనం చేసుకుంటామని. కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి. పాపం కార్మికులు వేచి చూసి సమ్మె అనౌన్స్ చేశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఎండీ గారు రాలేదు. కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, కోదండరాం సారు, దేవరకద్ర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొని త్వరలోనే పరిష్కారం చేస్తాం, ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం అవుతుంది, వార్ అవుతుంది, మీరు బంద్ చేయను అని చెప్పారు. అంటే బంద్ పెట్టారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పిలవలేదు, మాట్లాడలేదు. కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళే అక్కడే అన్నట్టు ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మేము జనం బాటలో తిరిగినా మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు, మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్ లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి, వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు, వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము 48 గంటలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా, అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిర్రు? నెలకు 300 కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్ లో. కానీ
ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం 600 కోట్లు నెలకి ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు, దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే 52 రోజులు సమ్మె చేసిన 33 మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆనాడు యూనియన్లు రద్దు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి. ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి 24వ తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిండ్రు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి నండని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటది, అది కూడా ఇస్తలేరు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరిని కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు. నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్కు పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిర్రు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా వస్తలేదు, మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో అల్టిమేట్ గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకొచ్చిరు. ఏంటిది, సిటీ బస్సులు 2800 తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సంతోషం, ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు, కేవలం అద్దెకు తీసుకుంటుంది. అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్ గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటారు. అంటే కరెంటు బిల్లు మనమే కడతాం, ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం, బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ బస్సు నడపడానికి డ్రైవరు, ఆ బస్సులో ఉండే కండక్టరు, ఆ మెకానిక్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు మన పిల్లలే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మాకు ఇబ్బంది లేదు. కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటది, ఒక బాధ్యత ఉంటది, ఒక ట్రైనింగ్ ఉంటది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. అది లేకుండా అవుట్ సోర్సింగ్ లో తీసుకున్నారు. మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు, ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కిండట అవుట్ సోర్సింగ్ లో తీసుకున్న పిల్లాడు హైదరాబాద్కి వచ్చే లోపల 9,000 రూపాయలు పైసలు వసూలైతే ఆ 9,000 పట్టుకొని వాడు మధ్యలో దిగి వెళ్ళిపోయాడు. అడిగేటోడు ఎవరు దిక్కులేడు. అంటే బాధ్యత ఉండదు బేసిక్ గా, బయట నుండి అవుట్ సోర్స్ నుంచి తీసుకుంటే. వాళ్ళ ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటది. ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట. మరి అందరు మంత్రులు కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమరి దగ్గర ఎందుకు పొన్నమన్నా? మరి మీరు బాధ్యత తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఫిట్మెంట్ పెంచినారో 2017లో 16% పెంచినారు, అదేవిధంగా 6 నెలల కింద ఒక 21% పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక 1.5% హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు. మరి మీరే చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగుల కాదా? ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి, మరి ఓన్లీ కట్టింగ్ మాత్రం చేస్తున్నారు. పీఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు, అమలు చేయలేదు. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు. ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు, పేదవాడికి పనికొచ్చే బస్సు. ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయంగా 300 మందిని తీసుకున్నారు, ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్ తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఒక పక్క యూనియన్ లేదు, ఇంకొక పక్క చైర్మన్ లేదు. అంటే ఎట్ ఎనీ కాస్ట్ అధికారులకే చెప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళ జులుంను భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని సత్వరమే ఆర్టీసీకి చైర్మన్ వేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులకు సంబంధించిన బస్ పాస్లు ఏవైతే ఉంటాయో అవేవి కూడా రియంబర్స్మెంట్ చేయడం లేదు, వాటిని రియంబర్స్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి హాజరైనటువంటి పత్రికా మిత్రులకు, ప్రజలకు,
అల్టిమేట్ గా కోరేది ఒకటే, ఆర్టీసీని బతికించుకుందాం. సామాన్యుడికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ గా వ్యవహరిస్తుందో అటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా కలిసి సమిష్టిగా అడ్డుకోవాలి. ఆ కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో జాగృతి ముందుకు నడుస్తుందని తెలియజేస్తూ, నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం కేబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినరు అని అంటున్నారు. 100% అది వాస్తవం. అయితే విషయం ఏంటంటే అప్పుడు కేబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో కేబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది. అట్లా కాకుండా కేబినెట్ లో ఉండే మంత్రులు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటది అనేటటువంటిది నేను అనుకుంటాను. 100%. మరి ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్ లో. ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు, ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా రోజు. ఆయన కేటగిరైజేషన్ చేస్తే, వారు కేటీఆర్ గారు కేటగిరైజేషన్ చేస్తే కేటగిరైజేషన్ జరగదు కదా. ప్రజలు చేస్తారు కేటగిరైజేషన్ అన్నది. ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఉద్యమకారులు, ఎవరు ఉద్యమ ద్రోహులు అన్నది. 100%. ఆర్టీసీ అనేది మెగా కంపెనీకి దారదత్తం చేయడానికే ప్రైవేటీకరణ అనేటటువంటి సూత్రం వచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులు కావాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరం కూడా అంటున్నాం. కాకపోతే పాయింట్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఓనర్షిప్ లో నడవాలి. దానికి మన గవర్నమెంట్ అంటే మన ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి. శిక్షణ విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, ఆర్టీసీ స్టాఫ్ ఉండే ట్రైనింగ్ వేరుంటది, ప్రైవేట్ గా తీసుకునే పిల్లల ట్రైనింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అవుట్ సోర్సింగ్ పెట్టి కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవరే చేసే పరిస్థితి వస్తున్నది. మామూలుగా యావరేజ్ గా ఒక ఆర్టీసీ బస్సుకి 6 కార్మికులు బతుకుతారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది, ఆ రేషియోను 3కి తగ్గించింది. అంటే చాలా వేగంగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నది. అది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. అది రాష్ట్రానికి కరెక్ట్ కాదు, ఆర్టీసీకి కరెక్ట్ కాదు. పర్యావరణాన్ని సరిచేయాలనుకుంటే మన ఓనర్షిప్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ బస్సులది గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఎందుకు అద్దెకు తీసుకుంటున్నారు? ఆ అద్దెకు ఉండే కండిషన్లు ఏంది, మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే అల్టిమేట్ గా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు లాభం చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తున్నది. అది తప్పు. యాక్చువల్లీ మంచి టాపిక్ గుర్తు చేసినావు బ్రదర్. JNURM అనే స్కీమ్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క బస్సుకు 36 లక్షలు గ్రాంట్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాంట్ రిలీజ్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం నుండి గ్రాంట్ వస్తుందో వీళ్ళు ఆర్టీసీకి ఇస్తలేరు. నేను అందుకే శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నా. ఒక పక్క మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీని వాడుకుంటూ ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదు. రెండవది, కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్టీసీకి రాకుండా చేస్తా ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము కూడా బయటకు ఇయ్యలేని పరిస్థితి. ఆర్టీసీలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. సో ఆ కేంద్రం నుండి వచ్చే నిధులు ఖచ్చితంగా ఆర్టీసీకే వాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.